హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల్ వేముల. ఈరోజు భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆర్టికల్ చూసినట్లయితే మరి హైకోర్టులో తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కెదురైనటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాము. మరి ఇక్కడ హైకోర్టులో రేవంత్ రెడ్డి సర్కారుకు చుక్కెదురైనటువంటి టైటిల్ తోటి మన భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి ఒక ఆర్టికల్ ఇక్కడ చూస్తున్నాం మనం. బౌదూర్గూడ భూముల్లో ప్రభుత్వ జోక్యానికి న్యాయస్థానం బ్రేక్. ఎక్కడైతే బౌదూర్గూడలో జరిగేటువంటి మరి 28 ఎకరాల భూమికి సంబంధించినటువంటిది పేదలకు సంబంధించినటువంటి భూములు ఏతున్నాయో దానికి ఇక్కడ మరి ప్రభుత్వ జోక్యానికి న్యాయస్థానం బ్రేక్ వేసినటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాము. కోర్టు ఆదేశాలు ధిక్కరించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్పై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి వార్త ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. ఇక్కడ కోర్టు ఆదేశాలు ధిక్కరించినటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ను మరి ధర్మాసనం తీవ్రంగా మరి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి వార్త ఇక్కడ చూస్తున్నాము. ఇది హైకోర్టులో నిన్న ఏర్పడినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలకు ముందస్తు నోటీసులు లేని చర్యలకు అత్యున్నత న్యాయస్థానం మరోసారి గట్టి లెంపకాయ కొట్టింది. ఇది కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా వెళ్ళినటువంటి దానికి నిన్న కోర్టు గట్టి లెంపకాయ కొట్టినటువంటి వార్తను ఇక్కడ మనం చూస్తున్నాము. ఎందుకంటే ఈ బౌదూర్గూడ ఉన్నటువంటి భూముల వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టు నిన్న తీవ్రమైనటువంటి విఘాతం కల్పించినటువంటి ఎదురైనటువంటి సమస్యను ఇక్కడ చూస్తున్నాము. న్యాయస్థానం ముందు ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ నిబంధనలు విరుద్ధంగా వ్యవహరించినటువంటి భూ పరిరక్షణ ప్రత్యేక విభాగం అంటే హైడ్రా ఇది ఈ కోర్టు మరి ఈ యొక్క ఆదేశాలకు వ్యతిరేకంగా పోయిన దానికి సంబంధించి పరిరక్షణ వేదిక విభాగానికి సంబంధించినటువంటి హైడ్రా ఏదైతుందో ఈ కమిషనర్ రంగనాథ్ వైఖరి పైన ధర్మాసనం నిప్పులు జరిగినటువంటిది ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు ఏం జరిగింది, బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ 28 ఎకరాల భూమికి సంబంధించినటువంటి బౌదూర్గూడ భూములకు సంబంధించిన దాంట్లో ఈ కోర్టు ఇట్లా బ్రేక్ వేయడంతో మరి ఈ బాధితులకు ఉపశమనం కలిగినటువంటిది నిన్న కోర్టులో మరి ఒక మంచి పరిణామాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎలాంటి చర్యలు వద్దని స్పష్టమైన ఆదేశాలు బౌదూర్గూడ పరిధిలోని సర్వే సంఖ్య 3-4లో విస్తరించి ఉన్నటువంటి 28 ఎకరాల భూమి తమదేనంటూ స్థానిక రైతులు దాఖలు చేసినటువంటి పిటిషన్లను నిన్న ప్రభుత్వం పరిశీలించి కోర్టు పరిశీలించి ప్రభుత్వానికి ఇక్కడ బ్రేక్ వేస్తూ హైడ్రా కమిషనర్ను మరి మందలించినటువంటి వార్తను మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది భారత్ శక్తి పేపర్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆర్టికల్ మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది చూడండి, ఇది నిన్న హైకోర్టులో రేవంత్ రెడ్డి సర్కారుకు మరి ఎదురైనటువంటి సమస్యకు సంబంధించినటువంటి వార్తని మనం ఇక్కడ చూస్తున్నాము. హైకోర్టు సమగ్ర విచారణ జరిపింది. భూ హక్కుల రక్షణ, రెవెన్యూ రికార్డులు, ఉపగ్రహ చిత్రాల ప్రతిపాదికన రైతుల వద్ద ఉన్నటువంటి మరి క్షేత్రస్థాయి ఆధారాలను పరిశీలించిన అనంతరం పిటిషనర్లు భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకూడదని న్యాయస్థానం స్పష్టమైన స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ ఏం చేసింది, ఇక్కడ ఈ భూములల్లో ఎవరైతే పిటిషన్దారులు ఉన్నారో ఈ భూములలో మాత్రం ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకూడదని న్యాయస్థానం స్పష్టమైనటువంటి స్టే ఉత్తర్వులు జారీ చేసినటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే బాధ్యతారాహిత్యంపై మరి చరమాంకం మొత్తం 650 ఎకరాల వివాదాస్పద పరిధిలో కోర్టు తుది తీర్పు వెలువడే వరకు యథాతథ స్థితిని స్టేటస్ కో కొనసాగించాలని స్పష్టం చేసింది. ఈ మొత్తం భూమి ఇప్పుడు ఇక్కడ పిటిషన్దారులు వేసినటువంటిది మరి 28 ఎకరాలకు సంబంధించినటువంటిది. ఇక్కడ కంప్లైంట్ దార్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో మొత్తం ఈ భూమి మొత్తం కూడా చూస్తే 650 ఎకరాల భూమి ఇది కాంప్లికేటెడ్ అంటే వివాదాస్పదంగా ఉన్నటువంటి భూమిలో మరి ఎలాంటివి కూడా మరి ఈ చర్యలు తీసుకోవద్దని చెప్పి ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటిది కాబట్టి ఇప్పుడు అదే ఇక్కడ ఈ కోర్టు స్టే తీర్పు తుది తీర్పు వచ్చేంత వరకు ఈ కొనసాగించాలని స్పష్టం చేసినటువంటి వార్తను ఇక్కడ మనం చూడొచ్చు. హైడ్రా రంగనాథ్పై కోర్టు తీవ్ర ఆగ్రహం, ఊహించని పరిణామాలు కూడా ఇక్కడ కోర్టులో నిన్న ఎదురైనటువంటి పరిస్థితి చూస్తున్నాము. న్యాయస్థానం స్టే ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ ఆ భూముల్లోకి హైడ్రా బృందాలు ప్రవేశించడాన్ని ధర్మాసనం తీవ్రంగా నేరంగా పరిగణించింది. ఇక్కడ కోర్టులో ఉన్నటువంటి ఈ యొక్క ఇష్యూను మరి ఇట్లా జరుగుతుంటే కూడా కోర్టులో నడుస్తున్నప్పటికీ కూడా హైడ్రా ఏ విధంగా మరి వచ్చిందనేటువంటిది హైడ్రా బృందాలు ఎట్లా మరి ప్రవేశించిన దాన్ని ధర్మాసనం మాత్రం ఇక్కడ తీవ్ర నేరంగా పరిగణించింది. కోర్టు ఆదేశాలను భంగపరిచే అధికారం ఎవరికి లేదని ఇక్కడ గట్టి వార్నింగ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. చట్టాన్ని ఉల్లంఘించి క్షేత్రస్థాయిలోకి ఎందుకు ప్రవేశించారని మరి న్యాయమూర్తి కమిషనర్ను ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
ఈ రోజే వ్యక్తిగతంగా తమ ఎదుట హాజరు కావాలి అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆజ్ఞాపించింది. ఒకవేళ నిర్ణీత సమయానికి హాజరు కాకపోతే తీవ్రమైన క్రమశిక్షణ చర్యలు మరియు కోర్టు ధిక్కరణ చర్యలు సిఫార్సు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేసినటువంటి వార్తను చూస్తున్నాం. అంటే నిన్న హైకోర్టు ధర్మాసనము మరి హైడ్రా రంగనాథ్ ఈరోజు సాయంత్రమే రావాలని నిన్న ఆర్డర్ వేసింది. ఒకవేళ దాన్ని ధిక్కరించి ఏ కారణం చేతనైనా రాకపోతే మరి చాలా కోర్టు ధిక్కరణ చర్యలు సిఫారసు చేస్తామని కూడా హెచ్చరించినటువంటి వార్తను చూస్తున్నాము. ఇక్కడ తక్షణమే హాజరైన కమిషనర్ వెంటనే ఏదైతే కోర్టు ప్రశ్నించి ఇట్లా ఆర్డర్ వేసిందో మరి తక్షణమే హాజరైనటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి సంబంధించినటువంటిది ఇక్కడ చూస్తున్నాము. హైకోర్టు హెచ్చరికలతో తీవ్ర ఒత్తిడికి లోనైన కమిషనర్ రంగనాథ్ వెంటనే విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. న్యాయస్థానంలో ప్రాథమిక నివేదికను సమర్పిస్తూ చట్టబద్ధమైన ప్రక్రియను ఉల్లంఘించబోమని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నిబంధనలు దాటి ప్రవర్తిస్తే ఎంతటి ఉన్నత అధికారినైనా చట్టం ఊరుకోదని ఈ సంఘటన నిరూపించింది. ఇది చూడండి, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా ఎవరైనా కూడా కోర్టును ధిక్కరిస్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదనడానికి ఉదాహరణ ఇక్కడ ఈ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు నిన్న మరి ఆయన చాలా ఒత్తిడికి లోనైనటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. అక్రమ ప్రవేశాలకు బ్రేక్ పడడంతో బౌద్ధురు కూడా రైతాంగం హర్షం వ్యక్తం చేసింది. ఇక్కడ ఎవరైతే పిటిషన్దారులు ఉందో 28 ఎకరాలకు సంబంధించినటువంటి దాని మీద ఇది బ్రేక్ వేయడం వల్ల వాళ్ళు మాత్రం ఇక్కడ హర్షం వ్యక్తం చేసినటువంటి వార్తను చూస్తున్నాము. ఇది మరి ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జీ, కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. ఇది ఇక్కడ ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ వరకు మనం చూస్తున్నాము. దీనికి కోర్టు ఏ విధంగా ఇచ్చింది, రంగనాథ్ ఏ విధంగా హాజరైందో, మరి దానికి కోర్టు ఎలా బ్రేక్ ఇచ్చిందనేటువంటి వార్తతో పాటు ఇక్కడ ఢిల్లీలో విద్యార్థులపై లాఠీ చార్జ్, కేంద్రం సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అనేటువంటి వార్తను కూడా ఇక్కడ చూస్తున్నాము. మరి దీని మీద చూడండి, ఇక్కడ ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటిది బౌద్ధుర్గూడకు సంబంధించినటువంటి ల్యాండ్ మాత్రము దీన్ని ఇమ్మీడియట్లీ ప్రొటెక్ట్ చేసే విధంగా కోర్టు మాత్రము ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి. మరి తీర్పు వెలువడేంత వరకు దీని మీద ఎవ్వరు కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని కోర్టు తేల్చి చెప్పినటువంటి వార్తను చూస్తున్నాము. ఇది బౌద్ధుర్గూడకు సంబంధించినటువంటి భూములకు 28 ఎకరాల మీద పిటిషన్దారులు ఇచ్చినటువంటి దానికి సానుకూలంగా ఇలా నిన్న కోర్టు స్పందిస్తూ మరి హైడ్రాను మందలించినటువంటి పరిస్థితి. దానికి ప్రభుత్వం తరఫున చూస్తే ప్రభుత్వానికి కోర్టులో చుక్కెదురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కోర్టు ధిక్కరణగా ఇక్కడ భావించి మరి రంగనాథ్ గారిని కూడా పిలిచి మందలించినటువంటి వార్తను చూస్తున్నాము. దీన్ని బట్టి చూస్తే ఎంతటి అధికారైనా ఎవరైనా మరి చట్టానికి లోబడి న్యాయానికి లోబడి ఉండాల్సిన పరిస్థితి. మరి దాన్ని మన చేతిలో తీసుకొని ఇష్టానురాజ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు ఉంటాయని మరి ఈ కేసుతోటి మనకు అర్థమైనటువంటి వార్తను ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేసినాము. కావున ఈ బౌద్ధుర్గూడ భూములకు సంబంధించినటువంటి వ్యవహారం మరి రాబోయే తుది తూర్పు ఎలా ఉంటుందనేది నెక్స్ట్ కథనంలో మనం వచ్చే కథనంలో చూద్దాము. మరి ఈ వీడియోను మాత్రము పూర్తిగా చూడండి, వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు విషయం అర్థమవుతుంది. కావున ఈ వీడియోను మీరు చూసి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ 360 టీవీని చూడండి. నమస్తే, సెలవు.